కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్న నిధుల కేటాయింపులో నిర్లక్ష్యానికి గురయ్యామని ఫైర్ అయ్యారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి 2 మంత్రులు, ఎంపీలు ఉన్నారు. నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మీద వారికి ఏమాత్రం అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాటం చేయాలి. వారు ఆ విధంగా కాకుండా వాళ్ళ యొక్క వైఖరిని ఎండగట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మీదే అవాకులు చెవాకులు మాట్లాడతారే తప్ప ఇవాళ సబండ వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా నిర్లక్ష్యం చేసిర్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విభజన అంశాలను కూడా ఏవైతే ఇంకా చేయాల్సినవి అవి కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కూడా ఇవాళ మెట్రో అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రోడ్లను అయితేనేమి పూర్వ నిర్లక్ష్యం చేశారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో దఫాలు కూడా కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఒక ఫ్యూడల్ వ్యవస్థగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలు కేంద్రాలు సమానంగా అభివృద్ధి చేయాలి. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వివిధ రూపాలలో ట్యాక్సులు తీసుకోవడం జరుగుతుంది తప్ప అభివృద్ధికి సహకరించడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయక తప్పదు. కాబట్టి ఈ యొక్క నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసినందుకు ఈరోజు మా పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన చెప్పబోతా ఉన్నాం.